సో ఆ క్రమంలో వాళ్ళు అక్కడి నుంచి నాకు తెలిసిన అంతకుముందు సచివాలయ ఉద్యోగుల సంబంధించినటువంటి ఆ సంఘానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు, నేను ఇంతకుముందు ఉద్యోగ సంఘాల అఫైర్స్ చూసేటప్పుడు రిపోర్టర్గా ఉన్నప్పుడు నేను ఆ అఫైర్స్ చూసేవాడిని. వాళ్ళందరూ నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్తోని కొంత మనకు సంబంధించినటువంటి సమాచారం విషయంలో మన ఫైల్ మూవ్ కావడంలో నా వర్క్ నేను చేసుకుంటూ పోయినా. అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఏంటంటే ఎక్కడ కూడా ఫైల్ ఆగకుండా వాళ్ళకి కావాల్సిన క్లారిఫికేషన్ ఇచ్చుకుంటా దాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి కలెక్టర్కి రాయడం జరిగింది. కలెక్టర్ రాస్తే కలెక్టర్ దగ్గర నుంచి వాళ్ళు హెచ్ఎండిఏ, ఈవెన్ కలెక్టర్కి హెచ్ఎండిఏ కూడా రాసినట్లు గుర్తు. కలెక్టర్ దగ్గర నుంచి ప్రాసెస్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్స్ కోసం అడగడం, అంటే గ్రౌండ్ రిపోర్ట్ అడగడం జరిగింది. ఆ గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళు రాసి ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కోర్టు కేసు గురించి పెద్దగా తెలియదు. జనరల్గా ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో పనిచేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కోర్టు కేసెస్ అంటే కొంచెం భయం ఉంటుంది. అంటే చాలా కేర్ఫుల్గా దీన్ని డీల్ చేయాలి, దీంట్లో పాయింట్ టు పాయింట్ పర్ఫెక్ట్గా మనం చూసుకొని చేయాలి, లేదంటే ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయన్న భయం ఉంటుంది. దానికి సంబంధించి నేను అప్పటికే కొంత డాక్యుమెంటేషన్ నా దగ్గర ఉంది. ఆ కేసుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ, ప్రీవియస్ డీటెయిల్స్ ఉండటం వల్ల, జీవో కాపీస్ ఉండటం వల్ల వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో ప్రాబ్లం ఏమి ఉండదండి, ఉన్న వాస్తవం ఇది. అప్పటికే సారీ ఆ ఏరియా నిజాంపేట సైట్కి సంబంధించి పర్టికులర్గా విషయానికి వస్తే అక్కడ ఎంక్రోచ్మెంట్ అనేది మనం 522 జీవో రిలీజ్ అయిన తర్వాత వెంటనే గవర్నమెంటు, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఇమ్మీడియట్గా హుడాకి డెవలప్మెంట్కి సైట్ని హ్యాండ్ ఓవర్ చేసింది. ఈవెన్ నిజాంపేట ఒకటే కాదు, ఆ పేట్ బషీరాబాద్ సైట్ని కూడా హుడాకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఎందుకు అంటే డెవలప్మెంట్ కొరకు. ఆ డెవలప్మెంటల్ ఛార్జెస్ మనం కడితే దాని ప్రకారం వాళ్ళ ఛార్జెస్ తీసుకొని మనకి ప్లాట్ అలాట్మెంట్ అనేది అప్పటి సిచ్యువేషన్ 522 జీవో ప్రకారం. బట్ ఆ జీవో క్వాష్ అయిపోయింది. అది ఫోర్స్లో లేదు, కానీ టెక్నికల్గా మన ల్యాండ్ హెచ్ఎండిఏ హుడా దగ్గర ఉండిపోయింది. ఒకప్పుడు హుడా, ఎట్ ప్రజెంట్ హెచ్ఎండిఏ. సో హెచ్ఎండిఏ దగ్గర ఉన్నదన్నట్లు మన సైట్. ఈ హెచ్ఎండిఏ దగ్గర ఉన్నదానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కనుక్కునే క్రమంలో రెవెన్యూ వాళ్ళతోని అసలు మా ల్యాండ్ ఎక్కడున్నది ఏంటి అన్ని వివరాలు చెప్పమని చెప్పి వాళ్ళని అడగటం. నాకు తెలిసినటువంటి సోర్సెస్లో యూనివర్సిటీ క్యాంపస్లో నాతో చదువుకున్న మిత్రులు, కొంతమంది తహసీల్దార్ క్యాడర్లో, డీటీ క్యాడర్లో ఉన్నవాళ్ళు, కొంతమంది నాకు అంతకుముందు ఉద్యోగ సంఘాల వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ నాకు ఏమేమి అవసరం అయితే అక్కడక్కడ నా సోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ పోవడం జరిగింది. ఆ క్రమంలోనే మన నిజాంపేట 332 సర్వే నెంబర్లో కూడా అన్ని వివరాలు తెలపమనంటే వాళ్ళు అక్కడ అప్పుడున్నటువంటి సర్వేయరు, ఆర్ఐ, దానికి సంబంధించినటువంటి విఏఓ సిస్టమ్ అప్పుడు ఉన్నదో లేదో, బట్ వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ లెవెల్ అధికారులు మాత్రం 2-3 వచ్చి టోటల్గా తిరిగి మొత్తం కూడా వాళ్ళు విత్ స్కెచ్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్తో ఇది అని చెప్పి స్పష్టంగా చెప్పాను. కోఆర్డినేట్ పాయింట్స్తో సహా, ఆ బౌండరీస్తో సహా నాకు చెప్పడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఈవెన్ శాటిలైట్ వ్యూ, జీపీఎస్లో శాటిలైట్ వ్యూ అంటే ఇప్పుడు మనకి డ్రోన్ సర్వేస్ ఇట్లా వస్తున్నాయి కదా, ఆ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను నాకున్నటువంటి సోర్సెస్లో కొంతమందిని ఎక్స్పర్ట్స్ ద్వారా దీన్ని అప్పటి స్కెచ్కి ఫిట్ అయ్యే విధంగా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఈవెన్ డీజీపీఎస్తో కూడా ఒకసారి ఎవరికి తెలియదు ఈ విషయం, డీజీపీఎస్ సర్వే కూడా చేయించడం జరిగింది. సో ఆ చేయించినప్పుడు ఉన్నటువంటిది ఏదైతే ఉందో నా దగ్గర ఆ డీటెయిల్స్ ఉన్నాయి. ఎంతవరకు మన బౌండరీస్ ఎక్కడెక్కడ వరకు అనేది దాని ప్రకారం క్లియర్ కట్గా ఉంది. ఈవెన్ ఇప్పుడు మనం సర్వే చేసినా కూడా ఏడీ సర్వే చేపిస్తే మనకి క్లియర్ కట్గా నియర్ బై ఉన్నటువంటి కోఆర్డినేట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఈవెన్ 5 కిలోమీటర్స్ రేడియస్లో కూడా కోఆర్డినేట్స్ని తీసుకొని కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. క్రాస్ చెక్ చేసినప్పుడు భూమిని మాత్రం ఎవరు మార్చలేరు, హద్దుల్ని ఎవరు మార్చలేరు. ఏదైనా ఎంక్రోచ్మెంట్ వచ్చింది అని అంటే ఎర్రర్ అనేది ఒక టోటల్ స్టేషన్ అనే సర్వే ఈ మెథడ్ ఉంటుంది, లేదంటే డీజీపీఎస్ ఉంటుంది, లేదంటే రోవర్తో కూడా చేస్తారు, లేదంటే పాత జమానాలను అయితే ఈ లింకులు చైన్ సిస్టమ్ ఉంటుండే. బట్ మనది డీజీపీఎస్ఏ అప్రోప్రియేట్, లేదంటే రోవర్ అయినా పర్వాలేదు. అయితే డీజీపీఎస్ది ఏంటంటే శాటిలైట్ వ్యూ కాబట్టి మనకి కొండలు గుట్టలు ఉన్నా కూడా ఈజీ అవుతుంది. బట్ టోటల్ స్టేషన్ అనేది మన దానికి సెట్ కాదు. ఎందుకంటే అది ప్రిజమ్ రాడ్ అనేది దానికి క్లియర్గా కనపడాలి, విజిబుల్గా ఉండాలి. బట్ ప్లేన్ ల్యాండ్ అయితే సాధ్యం, కానీ ఇది సాధ్యం కాదు. అందుకని డీజీపీఎస్ చేయించడం జరిగింది. చేయించిన తర్వాత మన బౌండరీస్ ఏవో అప్పటికి నాకు తెలుసు. ఆ పక్కన మనకి స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకి కేటాయించినటువంటి 10 acres ల్యాండ్, వాళ్ళకి ఎన్ఓసీస్ వచ్చినాయి. అక్కడ విల్లాస్ ఏవో కూడా కన్స్ట్రక్షన్ చేసినారు. దానికి మన సైట్కి మధ్యలో
సబ్స్టేషన్ ఒకటి ఉంటుంది. ఆ సబ్స్టేషన్ నాకు తెలిసి వాళ్ళు స్టార్టింగ్లో సబ్స్టేషన్ అవతల నుంచి మీ బౌండరీ వస్తుందని చెప్పారు. ఎందుకంటే 332 సర్వే నెంబరు, 334 సర్వే నెంబరు పక్కపక్కన ఉంటాయి. సో ఈ పక్కపక్క నుండి మనకి స్ట్రైట్గా నరేంద్రబాబు షెడ్ గూలగొట్టేటువంటి అతని బ్యాక్ కార్నర్, షెడ్ కార్నర్ ఏదైతే ఉంటుందో ఆ కార్నర్ దగ్గర 332, 33, 34 మూడింటికి సంబంధించిన బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీ దగ్గరికి పోయిన తర్వాత కరువు తీసుకుంటుంది, మనది కొంచెం బెండ్ అయి వెళ్తుంది. సో ఆ బెండ్ ఎక్కడైతే 3 కోఆర్డినేట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నుంచి మనది స్కెచ్లో, టిఫన్లో, ఓల్డ్ విలేజ్ నక్షాలు కూడా స్ట్రైట్గా గీత గీసినట్టుగా ఉంటుంది. ఆ విలేజ్ మ్యాప్ని ఎవరు మార్చలేరు. ఏడీ సర్వే చేసినా ఇంకేది చేసినా ఏదో మాటలు చెప్పగలుగుతారు తప్పితే ఆ టెక్నికాలిటీస్, ఆ ల్యాండ్ స్వరూపం కానీ, ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి స్కెచ్ కానీ, ఆ ల్యాండ్ హద్దులు కానీ ఎవ్వరు మార్చలేరు. అది ఉదయ్ గారు, మాకు వచ్చిన సమాచారం ఏంటంటే మీ ఇంటర్వ్యూ ఆర్డర్స్ కానీ, సర్వే కానీ మీ సొంత డబ్బులతో చేశారండి ఢిల్లీకి వెళ్ళడం కానీ. అదేంటండి, సొసైటీ ఉంది, డైరెక్టర్స్ ఉండగా డబ్బులు మీకు సొంత కట్టడం? అంటే ఏం జరిగిందంటే 2015-16 పీరియడ్లో కొంతమంది మిత్రులు ఇట్లా నన్ను పిలిచి, అంటే అప్పటికి నేను యాక్చువల్గా 2013లో ఒక కాజ్ కోసం నేను ఒక చిన్నపాటి ఉద్యమం, అంటే ఒక కాజ్ కోసం కొన్నాళ్ళు ఫైట్ చేయడం జరిగింది మేనేజింగ్ కమిటీని. మాది జెన్యూన్ కాజు, ఇది కంపల్సరీగా 2 లక్షలు కట్టినా కూడా మాకు ఇంకా ఇన్సెక్యూరిటీలోనే ఉన్నాం, మీరు ఏది కూడా అంటే అప్పటికి ఎట్లా ఉందనంటే, అంటే మీకు కొంచెం ఇంకా బ్యాక్ కూడా పోయి చెప్పాలి. 424 జీవోలో ల్యాండ్ అలాట్మెంట్ అప్పుడు మెన్షన్ చేసింది ఏంటంటే, ఈవెన్ 522 జీవోలో కూడా ఉంది. అది 522 జీవోలోనైతే నాకు తెలిసి @300 స్క్వేర్ యార్డ్స్ అనే ఏమి ఉంటుంది. అంటే 70 ఏకర్స్ అంటే ఈచ్ ఎకర్కి 10 మెంబర్స్ చొప్పున మనకి 700 మందికి అకామిడేట్ అవుతుంది అన్నట్లుగా. అంటే అది జీవోలోనే అట్లా మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందనంటే, అప్పుడు ల్యాండ్ వచ్చి ఉంటే కనుక 700 మందికే పరిమితం అయిపోతుండే, ఆ తర్వాత వాళ్ళకి వచ్చే పరిస్థితి లేకుండే. సో ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ జీవో రద్దయిపోయింది. ఈవెన్ ఆ తర్వాత 424 జీవో మన కొరకు వచ్చినప్పుడు దాంట్లో కూడా అప్ టు 300 స్క్వేర్ యార్డ్స్ అని రాయడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి కొంతమంది మన పెద్దలు, సీనియర్లు అన్నది ఏంటంటే, మేము ఇన్నాళ్ళు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాం కదా, 300 గజాలు తీసుకుంటాం, మా గతంలో కూడా మాకు రాలేదు, అన్యాయం జరిగింది, మాకు ఇన్నాళ్ళు టైం పట్టింది, ఇప్పుడున్న వాళ్ళల్లో కూడా ఏమున్నది 700 వరకు మేము తీసుకుంటాం, ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంకో సైట్ వస్తుంది, ఇంకో ప్రయత్నం చేసుకుంటే అయిపోతుంది అన్నట్లుగా కొందరు మాట్లాడినారు. అందరూ కాదు, కొందరు మాట్లాడటం జరిగింది. అయితే ఆ విధానంలోనే సొసైటీని కూడా రన్ చేస్తున్నట్లుగా అప్పటి పరిస్థితులు ఉండే. దానికి మేము సబ్సిక్వెంట్గా 424 జీవో వచ్చిన తర్వాత డబ్బులు 2 లక్షలు కట్టిన తర్వాత 2010లో ఆ అష్యూరెన్స్ అనేది మాకు కావాలి, మాకు ఈ ఇన్సెక్యూరిటీలో మేము ఉన్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా దాని మీద ఒక రెజల్యూషన్ చేయండి, ఇది ప్రతిపాదన జనరల్ బాడీలో పెట్టి మాకు ఖచ్చితంగా 2 లక్షలు కట్టిన వాళ్ళకి అందరికీ కూడా అష్యూరెన్స్ ఇవ్వాల్సిందే అని చెప్పి అప్పుడు అడగటం జరిగింది. సో ఆ క్రమంలోనే 2013లో ఎలక్షన్స్ కూడా జరిగినాయి. యాక్చువల్గా 2008లో సొసైటీ పెట్టినా కూడా 2013 దాకా ఎలక్షన్స్ జరగలే. అంటే సొసైటీ పెట్టిన దగ్గర నుంచి కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. వాస్తవంగా దాటిని ఇప్పుడు సందర్భమో కాదో తెలియదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆ సందర్భంలో వచ్చింది కాబట్టి 2008లో సొసైటీ పెట్టుకొని అడాక్ అంటే టెంపరీ బాడీతో పెట్టుకొని అది ఒక నెలలోనే మనం ఎలక్షన్స్ పెట్టుకోవాలి, కానీ అది బాగా లేట్ అయ్యి 5 ఏళ్ళకి కానీ మాకు ఎలక్షన్స్ జరగలేదు. అది 2013లో జరిగినాయి. 2013లో ఎలక్షన్ జరిగినప్పుడు నేను కూడా డైరెక్టర్గా పోటీ చేశాను. అప్పుడు ఏంటంటే జీరో క్లియరెన్స్ అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్థలాలు వస్తే కనుక కోర్టు కేసు క్లియర్ అయిపోతే స్థలాలు వస్తే అందరికీ రావాలి అనేటువంటి కాన్సెప్ట్లో మేము కొంత దాన్ని ఇది చేయడం జరిగింది, ఒక చిన్న ఉద్యమం లాగా చేయడం జరిగింది. సో ఆ ఫైట్లో మేము సక్సెస్ అయినాం. దాని తర్వాత అప్పుడున్నటువంటి కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి మీది జెన్యూన్ కాజే కాబట్టి మీరు డబ్బులు కట్టారు, మీరు పేమెంట్ చేసిన దాన్ని బేస్ చేసుకొని మేము ఈ యొక్క స్థలం కొన్నాం కాబట్టి 70 ఎకరాల స్థలానికి డబ్బులు కట్టాం కాబట్టి ప్రభుత్వానికి మీరు కూడా అర్హులవుతారని చెప్పి రిజల్యూషన్ పాస్ చేశారు. అది మినిట్స్లో కూడా రాసినట్లున్నారు, బట్ ఐ డెంట్ సీ ది మినిట్స్ కాపీ స్టిల్. సో మీకు అందరు కూడా చాలామందికి కూడా తెలిసి ఉంటుందని అనుకోను, ఎందుకంటే రిజల్యూషన్ అయితే చేసింది నాకు గుర్తుంది,
బట్ మినిట్స్ అనేది మనకి ఎవరికి కూడా కమ్యూనికేట్ ఇంతవరకు కావట్లేదు. బహుశా ఈ ఎలక్షన్ తర్వాత ఆ పరిస్థితి